హలో గాయ్స్, ఏంటి ఈరోజు మార్నింగ్నే ఏంటో రెడీ అయిపోయింది అనుకుంటున్నారా? హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైంది మీతో ఇంటరాక్ట్ అయ్యి. నా రొటీన్ చాలామంది అడిగారు అనమాట. ఈరోజు నేనైతే ఏ డే ఇన్ మై లైఫ్ చేయాలనుకుంటున్నాను. సో మార్నింగ్ 5 o'clock లేచి నేను రెడీ అయిపోయి, నాకు షూట్ ఉంది. సో ఐ జస్ట్ కంప్లీటెడ్ మై షూట్ అండ్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు మై హౌస్. సో నేను కూడా రిమైండింగ్ ఏం చేశాను ఈరోజు, లైక్ నేను అక్కడ కవర్ చేయలేకపోయాను. నేను లిటరలీ లైక్ రోడ్ సైడ్ షూట్ అయింది కాబట్టి ఐ కుడెంట్ డూ మచ్ వీడియోస్. నేను కొన్ని క్లిప్స్ ఇస్తాను, లైక్ వాట్ ఐ డన్. నేను కొన్ని క్లిప్స్ పెడతాను. ఓకే, అయితే ఇంకా నా షూట్ అయిపోయింది, ఇంకా ఇంటికి వచ్చేసాను. లిటరలీ మార్నింగ్ అయితే నేను చాలా లేట్ అయిపోయింది. ఐ కుడెంట్ ఈట్ ఎనీథింగ్ అనమాట. ఏం తినకుండా వెళ్ళిపోయాను. సో డ్రెస్ వెంటనే ఇవన్నీ తీసేసి నా అవుట్ఫిట్లోకి వచ్చేసి వెంటనే తినాలి. ఇట్స్ మై ఫస్ట్ టార్గెట్ అనమాట. ఇంకా నాకైతే ఇలా ట్రెడిషనల్ వేర్ అలాంటివి అంటే చూసే వాళ్ళకి నచ్చుతాను, కానీ నాకైతే నచ్చదనమాట. లైక్ క్యారీ ఆన్ చేయలేను. Amazing! సో ఈరోజు అయితే మా అక్క బర్త్డే అనమాట. అక్కదా జయ అక్క, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. చూసారా, మా అక్క నేను పద్ధతి అంటే ఏదో ఒకసారి ఇలా పుట్టినరోజుకి అప్పుడప్పుడే రెడీ అవుతాం అనమాట. బాగున్నారులే, బాగున్నారా? దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ. దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ. ఏంటనుకుంటున్నారు? పిచ్చి అనుకుంటున్నారా? లేదండి, ఇంట్లో ఇలాగే ఉంటానన్నమాట. సో జస్ట్ లైక్ దట్ అనమాట. నా రియాలిటీ, నా ఒరిజినాలిటీ అన్నీ మీరు చూస్తున్నారు ఈరోజు. కాబట్టి షాక్ అవుతారు, భయపడకండి. ఎనీవేస్, ఎవరైనా టిఫిన్ చేయకపోతే మార్నింగ్ టైం చూసారనుకున్న వీడియో తినేసేయండి. టైం అయితే 10 అవుతుంది. మరి క్రేవింగ్ ఉంటుంది కదా, ఐస్ క్రీమ్. సో ఐస్ క్రీమ్ తింటున్నాను. నేనైతే ఎక్సలెంట్ మూవీ చూస్తున్నాను అనమాట. ఏంటంటే ఎమర్జెన్సీ అని కొత్తగా నేను నెట్ఫ్లిక్స్లో, నాకు వీకెండ్లోనే కదా నాకు హాలిడే ఉంటుంది. సో ఆ టైంలో మూవీ కూడా నేను ఒక పక్క నుంచి కవర్ చేసేస్తున్నాను. ఇది తింటూ అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను. పవర్ నాప్ అనమాట. పవర్ నాప్ అంటారు ఇది ఎవరు. 11 నుంచి ఇప్పటి వరకు పడుకున్నాను, 1 అవుతుంది. సో డిలే లేకుండా మమ్మీ తిట్లు తిడుతుంది. తినే ఆలోచనలు ఉన్నాయా, బాగుపడే బుద్ధులు ఉన్నాయా అని. ఏం లేవు, కానీ కొంచెం బిల్డప్ అవ్వాలి కాబట్టి వెంటనే మమ్మీ ఈరోజు అయితే సాటర్డేతో చికెన్ స్పెషల్ అనమాట. తిట్టుకోకండి, మాది ఇలాగే ఉంటుంది. మేము ఏ రోజైనా తింటాం, మాకు అలాంటివి ఉండవు కాబట్టి. సో రైస్ అండ్ చికెన్. లైక్ ఈ సాటర్డే వస్తే ఐ విల్ డూ మై స్కిన్ కేర్, హెయిర్ కేర్. అండ్ మోస్ట్లీ సాటర్డే ఎలా అంటే నాకు మా కంఫీ డే అనమాట. కంఫర్టబుల్గా నాకు ఈ వీక్ కావాల్సినవన్నీ చేస్తాను. బికాజ్ నాకు మళ్ళీ సండే ఐ హ్యావ్ మై చర్చ్. సో గోస్ ఆన్ మై వర్క్. మళ్ళీ నెవర్ ఎండింగ్ అనమాట. బేర్లీ నైట్ వస్తాను. అండ్ టుడే నేను చూడాలి, ఇఫ్ పాసిబుల్ నేను జిమ్కి వెళ్తాను. ఇఫ్ నాట్ ఈరోజు స్కిప్ అనమాట. జస్ట్ మొన్ననే మోటివేట్ అయ్యి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. లేదు, మన ఉత్సాహం అంటే ఏదైనా ఒక రోజుకి. నాలంటి వాళ్ళు మీరు కూడా లైక్ ఏదైనా స్టార్ట్ చేసేది 1 month or 2 days, 1 week బేర్లీ చేస్తున్న తర్వాత మన ఉత్సాహం ఆగిపోద్దా? అయితే కామెంట్ చేయండి. అండ్ చేసుకున్నాను అనమాట. ఏం చేశాను అనుకుంటున్నారా? చెప్పా కదా,
పపాయ మిల్క్ షేక్ చేశాను. ఇప్పుడు ఫ్యాన్సీగా తాగుదామంటే తర్వాత తాగొచ్చు. జస్ట్ ఇప్పుడు టేస్ట్ చేద్దామని, జస్ట్ లైక్ దట్ అనమాట. టేస్ట్ చేస్తున్నాను. హాయ్ చెప్పు. అంకుల్ అన్నమాట, కృష్ణ అంకుల్. అంకుల్ బర్త్డే కూడా. ఆంటీ హాయ్ చెప్పండి. హ్యాపీ బర్త్డే అంకుల్. ఇదిగో దీను హోలీ కలర్స్ ఇంకా అక్కడే ఉన్నాయి. ఎస్, లుక్ దిస్ గాయ్. మీరు నాకు కొంచెం ప్రీవియస్ సెకండ్స్ వీడియో చూస్తే ఈ శారీ మీకు గుర్తుకొస్తుంది. మా అక్క అన్నమాట. మమ్మీ ఏం చేస్తున్నావు? ఏం చేసావమ్మా? జ్యూస్ వేస్తుందంట మమ్మీ. ఈ షీర్ కుర్మా అండ్ గార్లు, వడలు. బర్త్డే కదా, మా అక్క చేసింది అనమాట స్పెషల్గా. అండ్ తను ఇచ్చింది. నేనైతే తింటున్నాను. టేస్ట్ చేసి చెప్తాను. లిటరలీ చాలా క్రిస్పీగా ఉన్నాయి అనమాట. నేను ఇఫ్ పాసిబుల్ తను ఒక వ్లాగ్ అడుగుతాను. చాలా బాగుంది. కాజు కట్లే అంటారు కదా, సో అదైతే తీసుకొని వచ్చారు. వావ్ వావ్ వావ్. థ్యాంక్ యూ అంకుల్ అండ్ ఆంటీ. ఇంకా అలా కూర్చున్నాము. జస్ట్ ఇప్పుడే మొత్తం అన్నీ ఎండ్ అయిపోయాయి. డే అనేది ఎండ్ అయిపోయింది. అండ్ నేను నచ్చుతూ ఉంటే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకండి. చిచిచి సబ్స్క్రైబ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వైజాగ్ కథలు ఎన్నో తప్పులు వచ్చాయి, అన్నీ అంటారా. బాయ్.